ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరూ బాగున్నారా? మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియజేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప, ఆశీర్వాదము మీకు, మీ కుటుంబాలకు తోడయ్యుండును కాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మనము చేసే ప్రతి ప్రయత్నంలో దేవుని యొక్క తోడు, కృప మనకి ఎంతో అవసరమండి. ఈరోజు బ్రతికి ఉన్నామంటే అది కేవలము దేవుని కృప. మనకంటే గొప్పవాళ్ళు, మేధావులు ఈ దినము చూడక మట్టిలో కలిసిపోయారు. బ్రతకాలన్న వారి యొక్క ప్రయత్నం కూడా విఫలమైపోయిందండి. నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలో దేవుని యొక్క తోడు, ఆలోచన ఉందా? ఒకసారి ఆలోచన చేయి. చాలామంది ప్రయత్నం చేయకుండానే ఫలితము వారి జీవితాల్లో ఆశిస్తారు. నేను చేయలేను, నా వల్ల కాదు అని ప్రయత్నాన్ని కొంతమంది మధ్యలోనే ఆపివేసేస్తారండి. కానీ మనం అలాగ ఎప్పటికీ కూడా చేయకూడదు. మరి ఎగ్జామ్స్ రాసే బిడ్డలు ఉన్నారు కదా, వారి యొక్క ఎగ్జామ్స్లో వారు మంచి మార్కులు రావాలి అంటే, మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలి అంటే వాళ్ళు ఎంతగానో ప్రయత్నించాలి, చదవాలి, చదివిన దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. వాళ్ళు ప్రతినిత్యము దృష్టి అంతా కూడా చదువు మీదే పెట్టి వాళ్ళు ఏదైతే చదివారో అది అంతా చక్కగా ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ యొక్క ఫలితాన్ని వారు వారి యొక్క జీవితంలో ఆశించగలరు. అలా కాకుండా వాళ్ళు చదవుకోకుండా నేను ఎగ్జామ్స్లో మంచి మార్కులు సంపాదించాలి, మరి ఫస్ట్ రావాలి, లేకపోతే నాకు ఇంత పర్సంటేజ్ కావాలి అని చెప్పి చదవకుండా ఎగ్జామ్ రాస్తే ఎవ్వరు కూడా పాస్ అవ్వరు కదండి. అలాగే మనం చేసే ప్రతి ప్రయత్నంలో ఫలితాన్ని ఆశించాలి అంటే మనము కష్టపడాలి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. విజయము సాధించే అంతవరకు కూడా ఏదైతే నువ్వు కావాలి అని ఆశపడుచున్నావో ఆ లక్ష్యాన్ని, ఆ గమ్యాన్ని నువ్వు చేరే అంతవరకు కూడా 1-2 సార్లు ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నము చేస్తే గొప్ప విజయాన్ని పొందుకుంటాం. అలా కాకుండా ఫెయిల్ అయిపోతున్నాను కదా అని చెప్పి అక్కడితో ఆ ప్రయత్నాన్ని ఆపివేశారనుకోండి, విజయాన్ని నీ జీవితంలో నువ్వు చూడలేవు. మరి థామస్ ఆల్వా ఎడిసన్ గారిని కనుక మనం ఒక్కసారి గమనించినట్లయితే తన జీవితంలో ఆయన బల్బు కనిపెట్టడానికి 1000 సార్లు ఓడిపోయాడు. అయినా సరే ప్రతిసారి కూడా ఓడిపోతున్న ప్రతిసారి ఇంకా నేను సాధించాలి అన్నటువంటి ఒక తపన కలిగి తన యొక్క ప్రయత్నాన్ని ఏమాత్రం కూడా ఆపుకోకుండా ఎంతగానో ప్రయత్నం చేశాడు. దేవుని యొక్క తోడు కోరుకున్నాడు కాబట్టి మరి ఎలక్ట్రిక్ బల్బును అతడు కనుగొన్నాడు. మరి అంతకు ముందు వరకు కూడా చీకటిలోనే, మరి ఇళ్లల్లో మరి కరెంటు అదేమీ లేకుండా చీకటిలోనే ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మరి థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఎలక్ట్రిక్ బల్బును కనుగొన్నారు, మరి వెలుగు అనేది మరి మన ఇళ్లలోకి వచ్చిందండి. మరి ఇది ప్రయత్నం కదా, అతడు ఓడిపోతున్నానని చెప్పి అక్కడితో ఆ యొక్క ప్రయత్నాన్ని ఆపివేశాడా? లేదు కదా. అతడు విజయాన్ని సాధించే అంతవరకు, ఆ లక్ష్యము చేరుకునే అంతవరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి నువ్వు 1-2 సార్లు పడిపోయావు, లేకపోతే 3 సార్లు పడిపోయావు, 1000 సార్లు పడిపోయి ఉండవచ్చు. అయినా సరే దేవుని యందు ధైర్యము తెచ్చుకోవాలి, దేవుని యందు బలము తెచ్చుకొని లేవాలి. నీ యొక్క ప్రయత్నాన్ని మరలా స్టార్ట్ చేస్తే నువ్వు ఎంతో మందికి ఆదర్శంగా, మాదిరికరంగా ఉంటావు. అలాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము పడిపోయిన వారంగా ఉన్నామా, పడిపోయిన స్థితిలో ఉన్నామా, అయినా సరే మనము లెగిచి దేవుని యొక్క వాక్యం చేత మనము బలము పొందుకోవాలి. దేవుని యొక్క వాక్యము శక్తిని పట్టుకొని, ప్రార్థనా శక్తిని పట్టుకొని ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడే మరలా స్టార్ట్ చేయి. దేవుడు నీ యొక్క ఆత్మీయ స్థితిని ఉన్నతంగా ఉంచుతాడండి. మనం ఈ లోకంలో ఉన్నంత కాలము మరి చూపు ద్వారా, మన యొక్క మాట ద్వారా ఎన్నో మార్లు పడిపోయే వారముగా ఉంటాం. పడిపోతున్నాం కదా అని చెప్పి ఆత్మీయ స్థితిని మనం అక్కడితో ఆపివేయకూడదండి. నువ్వు ఎక్కడైతే పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని మరి దాని యందు గనక నేను లెగవాలి, నేను ఆత్మీయ స్థితిలో బలముగా ఉండాలి, నేను దేవుని కొరకు నిలబడాలనేటువంటి ఒక ఆశ కలిగి కనుక నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు నీకు ఖచ్చితంగా తన యొక్క శక్తిని అనుగ్రహిస్తాడు. మరి ఇక్కడ చదువుకున్నాం కదా, నీవు చేయి
ప్రయత్నములన్నిటిలో కూడా ఆయన అంటే ఏం కలుగ చేస్తాడండి? దీవెన కలుగ చేస్తాడంట. మరి మనం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నంలో దీవెన కావాలి అంటే దేవుని యొక్క మాట యందు మనం లక్ష్యం ఉంచాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంను ధ్యానించాలి. ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఉద్దేశాల ప్రకారంగా నడవాలి. ఎప్పుడైతే మనం అలాగ చేస్తామో, ఆయనకి నచ్చినట్లుగా మనము బ్రతుకుతాము, దేవునితో మరి ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని, సహవాసాన్ని మనము కలిగి ఉంటాము. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేను నీ ఎడ్లనే కానీ, నీ ఆస్తినే కానీ, అంతస్తునే కానీ ప్రతి విషయాన్ని నేను దీవిస్తాను. అంతేకాకుండా నువ్వు చేయు ప్రతి ఒక్క ప్రయత్నంలన్నింటిలో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవెన కలిగి చేస్తానని దేవుడు మాట ఇస్తున్నాడండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్పవాడు కనుక నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలో నువ్వు మేలు పొందుకోవాలి. నీ బిడ్డల జీవితాలలో దీవెనలు పొందుకోవాలి. నీ బిడ్డల జీవితాల్లో వాళ్ళు గొప్ప ఉన్నత స్థానంలో ఉండాలి అంటే దేవునికి ప్రార్థన చేయి. ప్రార్థన చేసి ప్రతి ఒక్క విషయము కూడా ఆయన చిత్త ప్రకారంగా, ఆయన యొక్క ఉద్దేశాన్ని ప్రకారంగా జరిగించు. గొప్ప మేలులను, ఆశీర్వాదములను నువ్వు నీ జీవితంలో చూస్తావు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నాల్లో నీకు దీవెన కలిగినట్లు నేను చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యము? మరలా ప్రయత్నం చేయి. దేవుడిచ్చే దీవెనను పొందుకో. ఆయన ఇచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండు. నేను చేస్తున్న ప్రార్థనకి జవాబు రావట్లేదని ఆగిపోవద్దు. ప్రార్థన చేస్తూనే ఉండు. నీ యొక్క ప్రయత్నాన్ని చూసి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలోని బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ పూర్ణుడా, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మేము చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలో మాకు తోడుంటారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని, దీవెన కలుగ చేస్తాను అని మీరు మాతో మాట్లాడుతున్న విధానంకై మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాల్లో మీ తోడును మీరు అనుగ్రహించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి వ్యాపారాలలో వృత్తిని మీరు తెచ్చండి, ఉద్యోగాలలో వృత్తిని అనుగ్రహించండి. మరి బిడ్డలు చదువుకుంటున్న వారు ఉన్నారు, వారికి ఎగ్జామ్స్లో నా తండ్రి మంచి మార్కులు నా తండ్రి నన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మంచి జ్ఞానంను, తెలివిని, వివేచనను మీరు దయచేయండి. ఆరోగ్యంలో అనుగ్రహించండి, వృద్ధిని దయచేయండి. కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మదిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల చుట్టూ మీ యొక్క కాపుదలు అనుగ్రహించండి. వారి యొక్క మార్గంలో, వారి యొక్క ప్రయాణాల్లో మీరు తోడుండమని అడుగుచున్నాము తండ్రి. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటిలో నుంచి కూడా విడుదల దయచేయండి. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేసి బిడ్డల పట్ల గొప్ప కార్యములను, మేలులను అనుగ్రహించి నడిపించి నీ కృపతోడుంచి ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఉన్నతమైన కృప, ఆశీర్వాదము మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక.